అధ్యాయం 42వ అధ్యాయం 3వ వచనమా? మొదటి వచనం. కీర్తనలు 42వ అధ్యాయం మొదటి వచనంలో ఇలాగ రాయబడుతుంది. తుప్పి నీటి కొరకు ఎలాగైతే ఆశపడుతుందో దేవా, చెప్పండి. తుప్పి అంటే ఏంటి చెప్పాలి? దుప్పి అంటే ఏంటి అన్నా? దుప్పి అంటే ఏంటి? ఎవరు ఆత్మ? ఆత్మను ఎవరు ఆత్మ చెప్పలే? మగాత్మ, ఆడాత్మ, అటిటిగాని ఆత్మ, ఏది ఏదో చెప్పాలి. ఆత్మ దుప్పి అంటే ఆత్మ అటు చెప్పు. నాకు తెలియదని చెప్పు. దుప్పి అంటే ఆయన చేసే చెప్పు. తెలియదని చెప్తావు. ఆయన ఏదో ఒకటి చెప్పాడు కదా, ఎవరు ఏదో చెప్పు. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే దుప్పి అనేది పుష్టిగా, బలంగా, ఎత్తుగా ఉంటుంది. మేము ఒకసారి ఊటీకి వెళ్తున్నాం. ఊటీకి వెళ్ళి కొండెక్కిపోవాలి, పెద్ద కొండెక్కాలి. దగ్గర 2400 కిలోమీటర్లు పైకి వెళ్ళాలి. 2400 కిలోమీటర్లు కాదు, మీటర్లు 2400 హైట్ కాదు. 2400 మీటర్లు ఎంత ఉంటుంది? 36 కాలేజీ తిరగాలి. 36 తిరగాలి. హఠాత్తుగా మా బొలర ముందుకి పెద్దది ఇంత వచ్చింది. పెద్ద కొమ్ములు వేసుకో పట్టకేసి పెద్ద కొండకేసింది. కారు ముందు దిగింది, దూకింది. అడవిలో నుంచి దూకి పెద్ద కొండకేసి మా ముందు ఎక్కేసి. దుప్పి ఆశ. ఈ దుప్పిలో చాలా రకాలు ఉన్నాయి. అయితే దుప్పి ఏంటంటే, జింక ఏంటంటే తినంగానే నీళ్ళు తాగాలంటది. చెప్పండి, తినంగానే ఏం చేయాలంటది? నీళ్ళు తాగకపోతే లోపల ఆహారం వేడెక్కిపోయి పొట్టపైకి చచ్చిపోతాడు. అందుకని జింక ఆహారం తినంగానే ఎవరు వెతుకుతుందంట? చెప్పాలి, ఎవరు వెతుకుతుంది? నీళ్ళు కనుక తాగకపోతే ఆ తిన్న ఆహారం లోపల ఏమైపోద్ది? వేడి ఎక్కువైపోయి ఆ వేడికి పొట్టపైకి చచ్చిపోతాడు. అందుకని దావీదులో ఉన్న వాక్యం ఏంటంటే, ఆ దుప్పి గురించి తను పోల్చుకొని చెప్తున్నారు. చెప్పండి, ఏమంటాడు? పోల్చుకొని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా పోల్చుకొని ప్రార్థన చేశారా? పోల్చుకొని ప్రార్థన చేశారు ఎప్పుడు? నాదా ఫోన్ తీసుకో, మెసేజ్ పెడతారు. చెప్పు, ఎప్పుడైనా పోల్చుకొని ప్రార్థన చేసినావా? ఎవరితోటి? పూలతోట. పూలు ఎందుకు పెళ్లి కాకుండా నీకు? పురుగా? మరి పూలు అంటావు కదా. పురుగా అనుకున్నా. నువ్వెప్పుడైనా పోల్చుకున్నావమ్మా? ఎప్పుడు? అవసరం లేదు. ఎప్సిబా పోల్చుకున్నావా? అప్పులు చేసినావా? అప్పులు చేసిన అందరూ కూడా నాకు కూడా అప్పులు, నేను కూడా అప్పు చేసి కార్యక్రమం పోతున్నాలే. కానీ పోల్చుకున్నావు, అప్పు చేసినా ఉంటారు కదా. ఎవరిని పోల్చుకున్నావు? చూసిన ఎప్పుడన్నా నువ్వు? ఎక్కువ చూసినావా? ఎట్లా ఉండేది? 2 కాళ్ళు 3 కాళ్ళు ఉండేది. 6 కాళ్ళు ఉంటాయి జింది. ఇట్లా చూపించు. ఇట్లా మా బాగా చూపించు. మళ్ళీ ఇట్లా అంటే ఎట్లా? 4 కాళ్ళు ఉంటాయి అంట. ఈ జింక ఆహారం తినగానే వెంటనే ఏం చేయాలంటది? నీళ్ళు లేకపోతే వేడికి పట్టుపరిచింది. దావీదులో ఉన్న అతను ఆశను జింకకు పోల్చి చెప్తున్నాడు. మనలో పరిశుద్ధత రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే 2 విషయాలు నేర్చుకొని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన రొట్టె రసం బలం తీసుకునేటప్పుడు మన చేతులు శుద్ధంగా ఉండాలి, మన మాటలు శుద్ధంగా ఉండాలి, మన చూపు శుద్ధంగా ఉండాలి, మన వినికిడి శుద్ధంగా ఉండాలి.
మన యొక్క చూపు, మన వినికిడి, మన ఆలోచన, మన తలంపులు, మనసులో 10 ఉంటాయి. మనసులో ఎన్నుండి చెప్పండి? ఆత్మలో 10 ఉంటాయి. ఈ 10 బయటికి కనపడవు. అంతరంగంలో 10 ఉంటాయి. ఈ 10 బయటికి కనపడవు. ఆశ బయటికి కనపడదు. సందర్భం వచ్చి బయటపడుతుంది. అది కోరిక సందర్భం వచ్చి బయటపడుతుంది. కోరుకుంటుంది, లోపల కోరుకుంటుంది. ఎప్పటి నుంచో తినాలనుకున్నానయ్యా, ఈరోజు దొరికింది నాకు. ఇప్పుడు నుంచో అనుకుంటున్నాను నేను. కోరిక, వాంఛ, ఇచ్చ, తలంపులు, ఎన్ని ఆత్మలో 10 విషయాలు ఉంటాయి. అయితే దావీదు ఒక దుప్పిని పోల్చుకొని ప్రార్థన చేస్తున్నాడు. అలాగ ఆశపడుతున్నా నేను అని. మనం కూడా ఈ దినాల్లో దేవుని యొక్క పరిశుద్ధత కొరకై అలాగా మన దేహం అవయవాలు అలాగా ఆశపడాలి. నేను మీరు పరిశుద్ధత రావడానికి 2 కార్యాలు చదువుకుందాం. 2 విషయాలు. మొదటిది విధేయత. చెప్పండి మొదటిది ఏంటి? విధేయత. రెండవది సమాధానం. రెండోది ఏంటి? మనం బల్లారాధన రొట్టె రాస్తాం ఆరంభించుకునేటప్పుడు పరిశుద్ధత లేకుండా తీసుకోకూడదు. పరిశుద్ధ పరుచుకొని తీసుకోవాలి. మనం పరిశుద్ధులుగా ఉండమని తెలియలేదు, కానీ పరిశుద్ధులు అవ్వటకే పిలిచాడు దేవుడు. చెప్పండి నాతో పాటు చెప్పండి. నేను పరిశుద్ధుని. చెప్పండి, నేను పరిశుద్ధుని అని చెప్పండి. దేవుడు నన్ను పిలవలేదు, కానీ పెద్ద బిడ్డ చెప్పలేదు. నువ్వు పరిశుద్ధులు అవ్వుటకే దేవుని పిలిచినావు. చెప్పండి, నేను పరిశుద్ధునని దేవుడు నన్ను పిలవలేదు, అనిపించాడు. పరిశుద్ధులకు అవ్వుటకే. చెప్పండి, ఎందుకు? అవ్వుటకే. ఈ మాట డిక్లేర్ చేసేసాడు పౌలు గారు దేశంలో రాసిన పత్రికలో. పరిశుద్ధులు అవ్వుటకే దేవుడు పిలిచాడు, కానీ జాగ్రత్తగా నేను పిలవలేదని చెప్పాడు. మనం పరిశుద్ధులు అవ్వుటకే పిలిచాడు, కానీ పరిశుద్ధిలో ఉండామని మనకు పిలవలేదు. మనం నేర్చుకోవాలి. ఈ పరిశుద్ధత మనకు రావాలంటే మనం 2 విషయాలు పేతురు గారు చెప్తున్నాడు. మొదటిది, విధేయత కలిగిన పిల్లలంగా ఉంటే పరిశుద్ధి వస్తుంది. చుట్టూ చదవండి, అయిపోయింది. తర్వాత ప్రార్థన చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట చదువుకుందాం. తెలుగు బైబిల్లో 14, 16 కలిపి ఉన్నాయి. చూడండి, 14, 15, 16 కలిపి ఉన్నాయి. చదువుకో తెలుగు బైబిల్. నేను చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 14, 15, 16. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక కాగా మీరు చెప్పండి విధేయులకు పిల్లలై. చెప్పండి, విధేయులైన పిల్లలై. చెప్పండి ఒకసారి చెప్పండి. ఇంకొకసారి హల్లెలూయా. విధేయత ఉంటేనే పరిశుద్ధత. చాలా ఈ విధేయతలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ విధేయతలో చాలా పరిశుద్ధత ఉన్నది. విధేయత ఫస్ట్ లోపట్టం, విధేయత చూపాలి. అందుకొరకు కింద రాయబడింది, మీరు విధేయులైన పిల్లలై. తర్వాత మీ పూర్వకాలకు అజ్ఞాన దశలో ప్రవర్తించొద్దు. మిమ్మల్ని పిలిచిన వాడు నాతో చెప్పండి, విధేయులైన పిల్లలై. నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. చెప్పాలి, నన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక నేను కూడా ఎవరైపడి అక్కడ నేను కూడా ఎవరైపడితే పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించాను. నీలో నాలో పరిశుద్ధత రావాలంటే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం కావాలి మనకి? చెప్పాలి, ఏం కావాలా? సరిగా చెప్పట్లేదు దైవమ్మ. పరిశుద్ధత మనలోకి రావాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ఏమో దేవుడు చెప్పుమా. ఇప్పుడు చెప్పు ఆమా. ఇందాకే చెప్పినావు కదా. ఏం కలిగి ఉన్నా చెప్పండి. విధేయత చాలా అవసరం, చాలా అవసరం. నీకు నాకు ముఖ్యంగా బోధించే నాకు చాలా అవసరం విధేయత. దేవుని మాటను ధిక్కరించకూడదని. రెండవ విషయం, హెబ్రీ రాసిన పత్రిక చూడండి, రెండో విషయం రాయబడింది.
12వ అధ్యాయము 14 వచ్చి హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చి అందరితో సమాధానమును ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా రెండో విషయం రాయబడింది. నలుగురు చెప్పండి. అందరితోటి కొట్లాడుచు చెప్పండి. అందరితోటి యేసేపు చెప్తున్నా లేదా? తేడా వచ్చిందా? చెప్పండి. అందరితోటి గొడవ చేసుకుంటూ అందరితో ఏం చేయాలా? కొట్లాడు. ఎవరు కనపడతారు? కొట్లాడు. వాక్యం రాయబడి అంత కూడా చెప్పండి. అంత కూడా చెప్పండి. అందరితో సమాధానము, దాంతో పాటు చెప్పండి, దాంతో పాటు పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయాసపడండి. సమాధానంలో ఏముందంట? పరిశుద్ధత. సమాధానంలో పరిశుద్ధత. మొదటి దేంట్లో పరిశుద్ధత? చెప్ప దేంట్లో? విధేయలో పరిశుద్ధత. రెండోది సమాధానంలో పరిశుద్ధత ఉన్నది. ఈ రెండిట్లో కనుక నీవు నేను బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తే హల్లెలూయా, హల్లెలూయా. ఏమని అక్కడ రాయబడింది? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. శుద్ధ హృదయుల ఎడలను, ఇశ్రాయేలులను యెహోవా ఏమైనంట? 73వ కీర్తన రాయబడింది. వాక్యాన్ని మనం ప్రార్థన చేసుకుందాం. 73వ కీర్తన రాయబడింది. ఎవరెవరైతే దేవుని గురించిన ఒక పరిశుద్ధత కలిగి ఆలోచన నడుచుకుంటారో, దేవుని భయం కలిగి సమాధాన పడతారో, దేవుని భయం కలిగి విజయం చూపిస్తారో వాళ్ళ పరిశుద్ధత వస్తుంది. ఎవరెవరైతే ఆ పరిశుద్ధత కలిగి ఉంటున్నారో చదవండి త్వరగా. మొదటి వచ్చినమే ఇశ్రాయేలు ఎడల అందరూ చెప్పండి శుద్ధ. చెప్పండి శుద్ధ. మీరేం ముద్ద అన్నారు? శుద్ధ అన్నారా? ఏం ముద్ద అన్నట్టుంది? ముద్ద అంటే గుద్దు గుద్దుతో మిమ్మల్ని. చెప్పండి 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 ఇంకోసారి చెప్పండి. శుద్ధ హృదయము లేని వారి ఎడల పర్లేదు కొద్దిగా పోతున్నట్లే ఉన్న ఎడల దేవుడు అంతే చాలు. దీనికి శాంతి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. అక్కడే సైతాన్నితో పోరాడతాడు. అరే సమాధాన పండిట్ నిన్ను విధేయత చూపిడి నిన్ను విధేయతకి లోపడాలంటే లోపడేది. నేను కేరళలో ఉన్నప్పుడు ఆయన మిలిటరీలో మంచి పోస్టులో రిటైర్డ్ అయిపోయాడు. బిల్డింగ్లు ఉన్నాయి, ఆస్తి ఉంది. ఆయనకి లబ్బ చెట్లు తోట ఉన్న 10 ఎకరాలు, ఇంట్లో మంచి 4+4 కారు ఉంది, వేరే కారు ఉన్నాయి, బాగా డబ్బున్నాం. మెసేజ్ అయిపోయింది. అబ్బ ప్రార్థన కట్టే ప్రార్థన చేయమని ప్రార్థన చేయలేదా? ప్రార్థన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చింది. ఆయన చేసి ప్రార్థన అయిపోయింది, అంత్యాశ్రత అయిపోయింది. గొడవ చూసుకున్న తోటి నా కొడుకు అంత వయసులో నువ్వు నన్ను ప్రార్థన చేయమంటావా అని చెప్పి గొడవ చేసేసాడు. ఇంటికి వెళ్ళాడు. ఏమైంది ఏమో మళ్ళీ ఏడుచుకుంటూ వచ్చినాడు. భార్యను తెచ్చుకుని వచ్చినాడు. బ్రదరే ఇంకేం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఇంకా విధేయత చాలా ప్రాముఖ్యం. విధేయత చూపుతున్నా. మీరు విధేయత చూపాలి. విధేయత చూపించాలి. విధేయత చూపకపోతే అవిధేయులు చెప్పండి. అవిధేయులు ఏం చేస్తారు? నేను అవిధేయులు ఎవరు? నానేలు అవిధేయులు ఎవరు? అవిధేయత చూపించేది ఎవరు? చెప్పు. అవిధేయత చూపించేది సాధారణ. అవిధేయత ఎవరిది? అవిధేయులు పడుతూనే పడ్డారు. అవిధేయత చూపించారు. చాలా పెద్ద సబ్జెక్ట్.
వాటిని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారు? నేను ప్రేరేపణ జాగ్రత్త. చాలా ప్రేరేపణ ఉంది బైబిల్లో, చాలా ప్రేరేపణలు ఉన్నాయి. ఒక ప్రేరేపణ అంటే అవిధేయుని ప్రేరేపిస్తారు. చెప్పండి ఏం చేస్తాడు? మాట రాయబడి ఎపిశాస్త్ర పత్రిక రాయబడింది. మనకి టై అయిపోతుంది చక్కగా అది చదువుకొని ప్రార్థన ముగించుకుంటాం. అవిధేయుని ప్రేరేపిస్తారు. చూడండి ఇక్కడ రాసుకున్నాను దాని ఏపీసీలో ఏపీసీ ఉండొచ్చు. ఏపీసీ రాసింది. చెప్పండి రాసుకుంటాం. అవిధేయులు ప్రేరేపిస్తారండి. అవిధేయులైన వారికి ఉగ్రత. 5:6 గలాతీ 5:8 గలాతీ రాసిన పత్రిక 5:8 ఎఫెసీ 5:6 దేవుని కృత అవిధేయులు వారి మీదకి వచ్చును. గలాతీ 5:8 5వ అధ్యాయం 8వ వచనం. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వారి వల్ల కలగలేదు. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించడం. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వారి వల్ల కలగలేదు అంటారు. ఇక్కడ విధేయత చూపించకుండా వేరొక ప్రేరేపణ, అవిధేయత ఒక ప్రేరేపణ, విధేయత ప్రేరేపణ కాదు, అవిధేయత కలిగి చేసే ఒక ప్రేరేపణ. ఈ ప్రేరేపణ నేను పుట్టిస్తాను. నువ్వేం వాడికి లోపడేది, వాడు చెప్పింది విధేది ఏంది? అలా ఉండకూడదు. అలా ఉన్నామంటే నీలో నాలో ఏముండరు, ఏముండదు, పరిశుద్ధత ఉండదు. చెప్పడం ఏముండదు. పరిశుద్ధత ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. పరిశుద్ధత కలిగిన వారికి దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుని దయ మనందరూ కూడా పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నువ్వు పరిశుద్ధత కొరకే ఆలోచన కలిగి ఉండాలి. 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి చెప్పండి, పరిశుద్ధత ఎందుకు వరకు వస్తుంది మనకి చెప్పాలా? పరిశుద్ధత ఎలా కలుగుతుంది? విధేయత కలిగి ఉంటున్నారు. రెండోది సమాధానంగా ఉండాలి. మనం ఎలాంటి వాళ్ళు? నేను సమాధానంగా ఉన్నాను. ఎదుటోడిని మన యొక్క మనలో ఉన్న సాధ అంటే చేసేది. మనలో ఉన్న సాధ ఏం చేస్తాడు? నన్ను సమాధానం కొనేడు, నా ఎదుటి వాడిని కూడా ఏం చేయడు, ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు. గలాతీ 5:8 చదువుకున్నాం. విధేయతకు విరోధంగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అవిధేయతకు ప్రేరేపిస్తూ. విధేయులైన పిల్లలైతే పరిశుద్ధత, సమాధాన పడితే పరిశుద్ధత ఉంటుంది. నువ్వు సమాధాన పడకుండా ఉన్నావు అనుకో, పరిశుద్ధత రాదు. పరిశుద్ధత లేకుండా ఆదివారం రోజు రొట్టె ద్రాక్షారసం వల్ల ఇట్లా చేసేస్తాను. నీ చెయ్యి నా చెయ్యి కనపడుతుంది, అపవిత్రంగా నీ చెయ్యి అని కనపడతాడు. నువ్వు ఆ నెలలో తీసుకున్న రొట్టె ద్రాక్షారసం ఆరాధన నీకు అపవిత్రంగానే ఉంటుంది. అందుకొరకే నీ చేతులు శుభ్రం చేసుకోవాలి, నీ మనసు శుభ్రం చేసుకోవాలి, ఆత్మలో ఉన్న 10 కార్యాలు శుభ్రం చేసుకోవాలి. పరిశుద్ధత కొరకే అడగాలి దేవుడు. యేసయ్య రక్తం ప్రోక్షించుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, లోబడతావో, పరిశుద్ధత ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చేస్తుంది. రెండవది, సమాధాన పడడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తున్నావో పరిశుద్ధత వచ్చేస్తుంది. హల్లెలూయా. దానికోసం వేరే ప్రయాసపడే అవసరం లేదు.
నన్ను జుట్టు కత్తిరించుకుంటాం, గెద్దం పెంచుకుంటాం, మీసాలు పెంచుకుంటాం అవసరం లేదు. దేవుడికి నువ్వు పెంచుకున్న జుట్టు అంత ఇవ్వడం అవసరం లేదు. రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏం చేయాలి? విధేయత చూపించాలి. రెండోది ఏం చేయాలి? సమాధాన పడటానికి ప్రయత్నం చేయాలి. ఈ రెండింటి ద్వారాగా మనలోకి ఏం కలుగుతుందంట? పరిశుద్ధత. పరిశుద్ధత కలిగిన వారికి దేవుడు 73వ కీర్తన 1వ వచనం రాయబడింది. దేవుడు ఏమైంటాడు చెప్పండి? ఏమైంటాడు నీకు? నాకేమైంటాడు దేవుడు? నీకేమంటాడు దేవుడు? నీ పిల్లలకి ఏమంటాడు దేవుడు? నీ ఇంటి యజమానికి ఏమై ఉంటాడు? నీ ఆస్తి పాస్తులు అన్నిటికి తేడా ఏమంటాడు? గట్టి చెప్పండి, గట్టిగా 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 ఏమై ఉంటాడు? దయ చూపిస్తాడు దేవుడిని. ఆ దయ కోసమే ఇంత ప్రయాసం. దేవుని దయ దొరికితే చాలు. ఎస్తేరు రాణి అయిపోతారు, మరియమ్మ యేసు తల్లి అయిపోతుంది, రోగం బాగైపోతుంది. ఆయన దయ, ఆయన సాత్వికం నన్ను గొప్ప చేసిన ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు దావీదు. నన్ను నేను గొప్ప చేయడానికి ఆయన యొక్క దయ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, నాకు బట్టి పరిశుద్ధత ఇచ్చేది. నేను రొట్టె ద్రాక్షారసం ఆరాధనలో పాల్గొనే ముందు నన్ను నేను పవిత్రపరచుకున్నాను. సహాయం చేయాలి. కలిసి ప్రార్థన చేద్దాం. అవి ముగించుకున్నాను.